వెంచేటి కొడుకును నోట నోట వెంచేటి కొడుకు నాట వెచ్చన్నారి బంగారు తొట్టలు కాబట్టి బంగారు తొట్టల కొడుకును అండబెట్టి లాలి పాటలు జోల పాటలు వాడంగా ఒక్కొక్క రోజు దగ్గరికి వచ్చింది. నాదా పిలిపి నాదా బ్రహ్మనుడు పిలిపియ్యవయ్య బ్రహ్మనుడు అంటే మరో బ్రహ్మతో సమానం అన్నారు. తిరిగిన వాడే బ్రహ్మలో ఉన్నారు, తిరిగిన వాడే బ్రహ్మలో ఉన్నారు. పిలిపినాదానికి ఊరు పుత్రాలు పల్లెకు పత్రికలు వేయంగానే బ్రహ్మల్ల పల్లెలో పరుత్రం ముట్టంగా ఒక్కరిని మిత్త 150 మంత్రులు బ్రహ్మలు వచ్చిండ్రు. వచ్చిన బ్రహ్మలకు కూర్చుండ కుర్చీ వేసింది, నిలబడ బెంచి వేసింది. ఆ రామగిడి పోగలు ఏనాడు ఇచ్చిందో ఆ బ్రహ్మను ఒక మందు కూర్చుందరు, రాజ్యం మీద ఇచ్చిన ఒక మందు కూర్చుంది. పండవరణ సభ బలివారం బ్రహ్మ మీది పెద్దలందరూ ఉండగా తొట్టెగాడి కవి తొట్టెలున్న కొడుకును తీసుకొచ్చి బ్రహ్మను చేతులు పెట్టింది. వచ్చిన బ్రహ్మలు కన్న చిన్న పిల్లగాన్ని చూసింది. చూడబోతే సూర్య 7 కడలు, చంద్ర 7 కడలు, 7 దీటి లేన మగ నీళ్లు మగ వేసినట్టున్నాడు. సూర్యరాజా నీవెందుకు తెలిసే భాగవయ్య నేనే వస్తున్న తేజస్సు కనబడ్డాడు. చంద్రరాజ నీవెందుకు వస్తున్నావు తండ్రి తెలిసే బాగు నేనే వస్తాన్న తేజస్సు కనబడ్డాడు. 5 ముంగడి మెరుపు సన్నవు తీగ మెరుపులు పెరగాను మెరవంగా ఆ బ్రహ్మను వచ్చిన వాళ్ళు సంప్రపడ్డరు, సంతోషపడ్డరు. పంచంగాల కట్ట నీది పాలు లేదొల్ల కలిసి రేణుగమ్మ చిక్కుబడి పెద్ద రేణుగమ్మ పేరు లేక లేక నీకు ఒక్కగాను ఒక కొడుకు కాబట్టి నీ కన్న కొడుకు పేరు అంత రాదని పేరు పెట్టిండ్రు. ఉమంత మహారాజని పేరు పెట్టంగా దానము గోదానం ఎండి బంగారం దానం ఇచ్చింది. వచ్చిన బ్రహ్మను బట్టిగా వద్దని ఆ దానము గోదానం ఇచ్చింది. కన్న కొడుకును పెంచి పెద్ద ఎయ్యంగా ఆ ఒక్కొక్క రోజు రోజులు నెలలు గడవంగా నెల 2 నెలలు 2 4 8 నెలల కొడుకు అయ్యిండు. 8 నెలల ఎదురు వెనక నడుతున్నాడు. అమ్మ అంటుడు నాన్న అంటుడు ఉప్పు అంటుడు ఉప్పు అంటురాని మాటలు ఎంతో మధురం, పేరు పేరుని పెరిగి ఎంతో మధురం, మక్కు మక్కు పనులు ఎంతో మధురం అన్నారు. అచిరాని మాటలతోటి అమ్మ అని వెళ్తే నాన్న అని వెళ్తే తల్లిదండ్రులు సంబరపడతారు. అమ్మ అని మళ్ళకు పరిపింది అని కన్న కొడుకు కన్న బిడ్డను కన్న తల్లిదండ్రులు వలుపుతారు. పొద్దుమరిక పనికి పోయి చేతులు కష్టం వేసి ఇంటికి వచ్చేవరకల్లా కొడుకే గాని బిడ్డ గాని అమ్మ ఇస్తే బలవంత దిగిపోతుంది. ఒక మంది పిలుస్తున్న ఏసము లోపల అమ్మ అన్న పలికే తొలి పలుకోనున్నారు. సంబరపడి సంతోషపడి పెంచి పెద్ద ఎయ్యంగా ఆడాది 2 4 ఒకటి 5 ఏళ్ళ కొడుకు అయ్యిండు. 5 ఏళ్ళ కొడుకులు కళ్ళ చూసింది. రారా అంటే రా కింద పడుతుంది, పోరా అంటే పో కింద పడుతుంది. అడవి లోపల గడ్డి మేసేద్దు చదువు రాని మొద్దులు సరిసవాలు క్షత్రియ వంశాలు ఉంటే నా కొడుకు చెండాలు కాకూడదు అని పట్టు బట్టలు పట్టించి మనకి మన పాలు కొనుక్కొని కన్న కొడుకు గురుకులములు అప్ప చెప్పింది. తండ్రి గురువులాల మీకెన్ని విని విద్యలు అత్తిలో కన్ని విని విద్యలు నా కొడుకు దారో రంగా ఆ గురువుల చేతుల్లో పెట్టంగా అనగా బలపండి తీసి పిల్లగాని చేతులు పెట్టింది. పిల్లగాడు జ్ఞానుడు కాబట్టి ఉమంత మహారాజు అనగా బలపండి చేతులు పట్టుకొని గురువులకు దండమన్ను, తల్లిదండ్రి ప్రాణాలకు దండమని పలక బలపము
ఇయ్యాల రేపు రోజులు దినములు మంచిగా లేవు బట్టగా మీద బతులు మీద ఉన్నారు ఎదిగిరా మొగ విలగడు ఉంటే ఇంటిని గాడీల్లో చూసుకుంటున్నారు ఎదిగిన ఆడవిల్లు ఇంటి కాడుంటే ఇంటి ముంగట్ట మొగ విలగడు చూసుకుంటుంది ఇది ఎదిగింది ఆయన చూసుకుంది గట్ల బట్టగా ఎత్తుంది అమ్మా బట్టగాలి మీరేసి బతులు ఏడు చెప్తారు రా కొడకానా బంగారి కొండ చెప్తారని 4 రాజ్యములు నవకొండ మృదులు ఎల్ల రాజ్యములు కొల్ల పుమ్ములు తిరిగి 12 రాజుల పిల్లని తీసుకొచ్చి శశిరేఖని బాలికను కళ్యాణం వేసిండ్రు అత్తనే గుణవంతురాలంటే కోడలు శశిరేఖ రెట్టింపు గుణవంతురాలు అత్తొక్క చేత దానం ఎత్తే కోడలు శశిరేఖ 2 చేతులు దానం ఎత్తున్నది అలా భక్తమే దాన ప్రభుల భక్తము అలా దేశమ దాన ప్రభుల దేశము భక్తని రాజ్య ప్రసన్నైన రాజ్యము నెలకు 3 కుంభవర్షములు నెస్తులు కురుస్తున్నాయి అన్యాయం అనేది అడుగుల వాదుకమైన న్యాయం 4 ప్రాధాన్యం నడిచాడుతున్నది అధర్మదేవత పక్కకు కలిగిందయ్యా శుభశీల అల్లే పట్నం పాలు వంగిన విధానం ఉన్నది అత్తగోడన్నంటే తల్లి బిడ్డలు లెక్క కలిసి ఉన్నారు ఆ కలిసి ఉన్న సమయం లోపల అది పెద్దల కత్తున్నది అత్తగారింటికొచ్చి అమ్మగారించి కొంగ అత్తమామలకు దండం పెట్టి అమ్మగారించి కోతులు ఎడికండి నా తల్లు ఇప్పటి కోడలు ఉన్నారమ్మా అత్తకు చెప్పేది లేదు మామకు చెప్పేది లేదు అత్తమామను మందలించేది లేదు ఆయన నొక్కని మందలి ఏమండి ఏంటే మా అవదానికి మామచ్చి నాట తీసుకోవాలి 10 రోజుల దాకా రాను అంటే ఇన్ని రోజులు అవదారే బతుకమ్మ జాతర పండుగ అయిపోదాకా ఇన్ని రోజులు పోతాయా రేపు పండుగ ఇప్పుడే పక్కన రకమైన మామ బెగకెళ్ళింది బిడ్డకు అవగానే కొట్టుకుంటుంది పెరగని కోడలు అత్త మామలకు దండం పెట్టి పోదురాగా ఇప్పటి కోడలు అత్తకు దండం పెట్టేది లేదు మామకు దండం పెట్టేది లేదు ఇప్పటి కోడలు వెళ్ళిపోతున్నారు భర్తకు చెప్పి ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు భర్త దగ్గరికి పోయి వాయ్యా మీ అమ్మని అడిగితే 100 రూపాయలు ఇచ్చేటట్లేదు ఒక 100 బతులు అడిగింది కానీ కేసీఆర్ దిగిపోయిండు రేవంత్ రెడ్డి వచ్చినాక అదొకటి అదేంటి ఆధార్ కార్డు
దుగుతున్న ఆధార్ కార్డు రారే దిగుతున్న ఆధార్ కార్డు తీసుకుంటారు. ఇక భర్తకు చెప్తలేరు పొడవలు, అత్తమామ చెప్తారు పోతున్న శక్తులు బస్సేనాయే. ఎనకటి కోడలు తలవాల కట్టగాను ఆ కోడలు వికత్తి గిరిగిరిగిరిగిరి ఉరికత్తి మీ మామకు దండం పెట్టింది. మామయ్య నేను పోతున్న నా తల్లిదండ్రుల పట్టమాని మామకు దండం పెట్టి ఓరి అత్త నేను పోతున్నా గ్రామం అనేది ఆడవిళ్ళకు దొరకదత్తమ్మా. నా తల్లి నచ్చిందిగా నేను పోతున్నాను మామకు దండం పెట్టి అత్తకు దండం పెట్టి పుట్టి చదువుకోని బట్టలు పెట్టుకొని బయలు పోతున్నదాట. కోడలు పోతుంటే కోడలికి ఎదురు కచ్చింది. ఓ కోడలా వ్యతిరేక అత్తమ్మా నేను పోతున్నా వెళ్ళిపోతున్నాం కోడలా. గారాడు కన్న తల్లి అత్త కోడలికి మురికొచ్చి కోడలా నీకు వచ్చిన కష్టమైంది, నీకు వచ్చిన బాధలు, నీకు వచ్చిన ఇబ్బందులు. అత్తమ్మా నేను పోతున్నాను వెళ్ళిపోతున్నావు. ఎవరన్నా ఏమన్నాను రా, ఎవరన్నా నీకు కోపానికి వచ్చిరా అంటుంటే అత్తమ్మ నన్ను కోపానికి వచ్చిన లేదు, నాకు వచ్చిన కష్టం, నాకు వచ్చిన బాధ ఏమీ లేదు. తెలంగాణ లోపల పవిత్రమైన పండుగ సద్దుల బతుకమ్మ పండుగ. చిన్ననాటి స్నేహితులంతా గట్లరు ఆడుకొని పాడుకొని 11 రోజులు పండగ తెల్లారి నేను ఇక నేను పోతున్నది వెళ్ళిపోతున్నది కోడలేమో కోడలు వ్యతిరేక ఇంతవాడ వలికి పోతుంటేనమ్మా గుండెలకు పిల్లు అంటున్నది, చాలు గుండె చల్లు అన్నది, ఎడమ పిక్క చల్లు అంటుంది, ఎట్లు కొట్ట తెర వస్తున్నదే అమ్మా. ఆ తల్లి సుభద్రదేవికి గుండె వలిగిపోతున్నది. ఇలా నా కోడలు నా మాట వినదాది, తల్లిదండ్రుల పట్ల పోతున్నట్టున్నది. ఓ కోడలా వ్యతిరేక నాకు ఎక్కువ కొడుకు లేరు బిడ్డ, ఎక్కువ బిడ్డ లేరు, ఒకగాను ఒక కొడుకు ఒకగాను ఒక కోడలు అమ్మ. మత్తు కోడలాని తల్లి గారింటికి నువ్వు ఆవిడెందుకు ఒక్క నాడని నువ్వు నన్ను అత్త లెక్క చూసుకోలేదు, నేను ఒక్కనాడు కోడలు లెక్క చూసుకోలేదు. నేను కడుపులు పుట్ట కన్న బిడ్డోలు చూసుకున్న కోడలు అక్కడి కోవడం ఎందుకు, నా చేత పెద్ద గౌరమ్మది నీ చేత కాదారి గౌరమ్మది అని ఇంత మాట వరకంగానే కోడలు గానాడు శశిరేఖ అన్నది. నీవెప్పుడత్తవే నా తల్లి గారు ఎప్పుడలికి పున్నమా నీవెప్పుడత్తవు నా తల్లి గారు ఇల్లు ఎప్పుడలికి వెళ్ళి కోరుకుంటారు. అన్న మోత కలివైన మోత కొమ్మన్న మోత పోకు అన్న మోత తల్లిదండ్రుల పట్టం నేను వెళ్ళిపోతున్నా బట్టలు తల్లుకొని పై వెళ్ళిపోతున్నది. పోతుంటే గుండెలకు పిల్లు అన్నది తల్లికి, జాలిగుండె తల్లు అన్నది. డల్లు పెట్టద్దు బాబా, డల్లి అది ఒక్కరు ఎవరు పెద్దవాళ్ళు ఎవరో ఇద్దరు శివరాత్రి అంతేదానికి మీరు ఎవరో పోవడం ఇద్దరు సపరేట్ పోవాలి, అందరూ డిస్టర్బెన్స్ చేయద్దు. కోడలు ఇంత మాట వరకు తల్లిదండ్రుల పట్టం పోతుంటారమ్మా, గుండెలకు వీళ్ళు అన్నది, జాలి గుండె తల్లు అన్నది, పంటలు కార్యాలు మొదలు పడుతున్నాయమ్మా. ఇలా నా కోడలు నా మాట వినదాటి తల్లిదండ్రుల పట్టం పోతున్నదంటే నాకొక్క బిడ్డ ఉన్నట్టయితే 7 గంగలకు తెలిగి నా బిడ్డనిచ్చిన
ఏ పండగ నాడు నా బిడ్డ రాకున్నదమ్మా ఏ పబ్బము నాడు నా బిడ్డ రాకున్నా ఆడాదికి ఒక్క దినము రాకెట్ల పుణ్యం అనేది వస్తుంది రాకెట్ల పుణ్యము నాడు నా తన్నులారా అన్న మాట్లాడకున్న వదిన మాట్లాడకున్న అత్తమామలద్దన్న చేసుకున్న భర్తద్దన్న పక్కింటికి పోయి 100 రూపాయలు షేపు ఎడుకొని 5 రూపాయలు రాకిడి కొనుక్కొని వచ్చి అన్నగాని గడపదాటి అన్నగాని చేతులు రాకిడి కడుతుందేమా అందుకే అందరూ నా తల్లారా పూలాడు పెట్టేది ఆడవిల్ల నీరాడు పెట్టేది ఆడవిల్ల మంగళారతి పట్టేది ఆడవిల్ల ఆడబిడ్డ సాగు సాబరాదు సొమ్మ లేని సొమ్ము తీయరాదు పూరాడు లేదిల్లు కూర్చుండ దోసము నీరాడు లేదిల్లు నిలుచుండ దోసం 12 ఏళ్ళు పండుగను దోసం అన్నదమ్మా ఇంత పేరు అంత పేరు సత్యనే కొంత పేరు అన్నట్టు నేను ఒక్క కొడుకుని నేనగన్నదమ్మా ఒక కొడుకు తోడు బిడ్డని కానీ జన్మ నాకెంత కనుకున్నది ముద్దాల బండ కొంగ తీసింది ముఖమందు పెట్టింది కలకలకోలింది కన్నీరు తీసింది అరగంట దేవు ఏడ్చి ఏడ్చి తనకుంటే తన నిబ్బరం చేసుకున్నదమ్మా నేను ఏడ్చిన ప్రయోజనం అనేది లేదు ఏడ్చిన ప్రయోజనం అనేది లేదు కలకలల్లానే కళ్యాణం లెక్కలేసి బొమ్మెత్తు బొద్దెక్కి భోజనానికి వేలైన తలపైన గండొచ్చినాక కాగంట కొట్టి కచ్చి రమం చేసి పనుకు పోయినలకు బంగారు భవనాలను కూడా భర్తకు నా చేసి అన్న వంటి పెట్టి ఒక్కొక్క ముచ్చడి చెప్పి కావాలి మనకు కొడుకు తోడా బిడ్డ పరం నేను బతుకుతా లేదంట తండ్రి నేను మరణమైతే ఏ దేవుని గుళ్ళల్ల కన్నో పూజలు పోదామయ్యా ఆయన భర్తని ఎదుర్కొని వీడ కత్తుని వేసుకొని తిరుపతి తీరంగా ఓ నంది మానంది కాసి కైలేదు లోపల పెట్టుకుంది కన్న తల్లి 66 ఊరను అల్లముల పచ్చన 76 ఊరను దేవనందులు పెరుగు తయారు చేసి భర్త రాక కొరకు ఎదురు చూస్తున్నది కన్న తల్లి అక్కడ రాజులక తీరి మీద కొడుకు ఎప్పుడు వచ్చాడు రాజ్యాన్ని రాజు శివసేన మహారాజు కాకంటే పెట్టింది రద్దు చేసి భార్య ఉన్న భవనాల కోత అని మంత్రుల దగ్గరికి వచ్చింది కొడుకులాల మంత్రులాల అయ్యా భార్య ఉన్న భవనాలలో పోతున్నా నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నో ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను శివుని భార్య పార్వతి కన్నా యముని భార్య శ్యామల కన్నా పతి పత్ని కన్నా పడుతున్న భార్య నేనేంది నీళ్లు తాగది నిద్ర నిజంగా ఎన్నికటోళ్ళు భర్తలు రాకపోతే భార్యలు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోదు ఇప్పటి గట్ట కాదు చెప్తలో బొత్తుగా లేవగన గంజల్ నాయకతలు పెడతారు ఇంకా అమ్మగారింటి కూడా బాగా కలిసి తిన్నదాయి అత్తగారింటి కూడా పప్పు పచ్చి కొంచెం మెతుకులేనే నచ్చక పళ్ళల్లో నీళ్లు ఊరుతున్నాయి రోజు పప్పు చార అని భర్త చిటుకొని చూసి నడిలో గురికి పావుకిల తెచ్చుకుంటది ఏంటిది చికెన్ చాలా పావుకిలా అద్దకిలో వస్తా లొక్కలకు అద్దకిలో ఉండదని పావుకిల తెచ్చుకొని ఎరగనట్టు తిని బొల్లు పొగల బోరెత్తున్నదు ఈనాటి ఎవరు వంటిది కాదు వినలేదు నీళ్ళు తాగది నిద్రపోదని తప్పది కలిగి ఒకరి కలలో కమాడది నా వారి ఉన్న భవనాల కొత్తనాయి రాజెక్కేది నిలువుతు కొర్రు నిజమనిదేది అగ్గియం కొర్రు మరిడాకు మెత్తలు పొంగల పొగిల లింగాల చెల్ల గుర్రు ఊతున్నది కయ్యారి గుర్రం కయ్యారి గుర్రం కాలుతున్నది గుర్రానికి నల్ల పంట పెట్టిండు నా పిల్లలు పెట్టిండు ఉప్పు శనగలు పెట్టిండు ఊటలు ఇల్లు పెట్టిండు మీరు పడుతునికి అంకుల్ల కాలేసి పడుతుంది అన్నులు అన్ని దెబ్బలేపి బయలల్లి రామ 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 దేవయ మాట బాబో
ఏమందయ్యా ముందు నా భార్యకు నా మీద ప్రేమ వస్తుంది. ఒక కొడుకు పుట్టి అన్న కొడుకు పుట్టి కోడలు వచ్చింది. కొడుకు పుట్టి కోడలు వచ్చినాక దీనికి నా మీద ఏమైనా ప్రేమ తగ్గింది కావచ్చు. అవునక అంటే అప్పడా దుట్టు ఉన్నది. అచ్చిరాక తల్లిగా చెప్పుతూ చేతులు నీ వల్ల పట్టుకొని వచ్చి పాదాలు కట్టుకొని పాదాల మీద పట్టి పైన చల్లుకొని నా నాగరోగిళ్లకు రమ్మంటే పోతా కాదు లేదు అంటే గర్భ పట్టింది ఇక్కడ బాగా మారింది అని నిలబడ్డారు రచనలు అమ్మవారు కన్న తల్లి అమ్మ ఏనాడు కళ్ళిస్తున్నది ఏనాడు వచ్చిండో పాదాలు కడుక్కొని పని వెళ్ళుకోవాలి. వాళ్ళకు భర్త మేలు భాగ్య మేలు మొగడు మేలు మోజు మేలు అంటారు. భగవంతుడు కన్నా తెలిసిన ఆడతల్లికి భర్తనే భగవంతుడు అన్నయ్యిందా. అన్ని పూజల కన్నా భర్త దేవుని పూజ విన్నంటారు నాయన. భర్త కన్నా దేవుని చంక జోలు మోచేది ఆడతల్లి అందరు నాయన. వచ్చిండో చౌతకాల చేతులు నివల్ల పట్టుకోని బట్టలు వేసుకొని మర్యాద కాదు అని బండలు తడిపెడి తడిపెడి తానాలు వేసింది. అందాల తీర కట్టుకొని అందాల దాకి దొరుకుని కట్టింది కుడకాలు కట్టిన పాటలు కట్టినైనా తమ్ములు కట్టుకొని అదేలో చుదరసారి పేరు మీద వేసుకొని నదాడల వెళ్ళిపోతున్నది. పాదాలు తడుగుతే నా దేవుని కాలు మిగిలిన 10 గంటల వచ్చిరయ్యా. వాళ్ళ దవడల పొగటూరా వాళ్ళ కళ్ళ కాలు కొరవయ్యా. రూపతి గారి గారు నడితే మోగానికి నా రాత్రి మందికి ఇట్లా ఎక్కువ అయితే తెల్లారు వరకు లేకపోతే అనుకుంటా నా మార్గం లేస్తలేడు. నేను ముందాల 70 నావు నరక
మందిగా లేతలే కానీ తను కూడా లేపుతారు మందిరా అవుతున్నారు వాళ్ళది మొగలకు మనసున పట్టది వాళ్ళది మాకు మనసున పట్టది తన్నిచ్చుకోండి మొగలకు మనసున పట్టది అక్కడ ఎంత వస్తున్నదో రూపాయలు ఎంత వస్తున్నాయి రాదా 6 కూరలు అన్నవల పచ్చడి 76 కూరలు దేవునంలో పెరిగేసింది రాదా సౌండ్ తక్కువదేమని అసలు మన వచ్చేటోళ్ళు పోతారు అప్పటికే వద్దే తక్కువ చేస్తే ఇటు ఇద్దరు కత్తనే మంచి లోపలికి వస్తే మంచిగా లోపలికి అరే వచ్చేటోళ్ళు ఎవరు 10 మంది ఉంటున్నాడే అప్పటికి మరి ఎక్కువ పెట్టకపోతే ఏం రాదనరా మేము ఎవడన్నా నీ మహాపతి సరే బంద్ చేస్తుంది మొత్తం బంద్ చేస్తుంది మొత్తం బంద్ చేయమని చెప్తాం నా మొగడు పాడుగాను ఒక్క కిలో తక్కువ 99 కిలోలు ఉన్నాడు నా మొగడు నీ బరువు కంటే మా చిన్న బావ బరువు కంటేనే అయ్యా తమ్ముందా ఏం పేరు రాజు రాజు తమ్మి రాజు మరి నా బరువు అంటే నేను నీకు భర్తను నేను నా బరువు నీకు ఏర్పడతాను రాజు బరువు నీకు ఏర్పడి రాజు బరువు అంటే నాదా నా ఒడ్డు కింద పొలము ఆయన ఒడ్డు మీద పొలము నేను అర్థంగా తయారయ్యి నేను నాది మళ్ళీ నేను దిగుతే అటు నన్ను చూసుకుంటా పుట్టుకల దారిని ఎల్లక ఆయన బరువు తెలిసింది ఆయన నాకు కాలు కలిగినాయి ఆయనకు నా చేతులు కలిగినాయి ఆయన ఎల్లక పడితే గానాడు బరువు తెలిసిందే ఆడళ్ళు నాదా కన్న కొలుకోలకి ఇట్లా భావించుకొని భర్తకు ప్రేమగా తినిపించిండ్రాట ఇప్పటి నావని ఎంకులు ఏడుతున్నారు వాళ్ళు ఎంగెంకిది ఇంకా పుట్టిన జీత గాజుల ముఖ్యను నీ ఎంగిలి నేను తింటున్నార మార్గం రోజు 4 అంబారు ముక్తవరా 4 సిగరెట్లు తాగుతాం నీ పాలు కడుతున్న బాధ్యల బాధ్యలు తెరమోడా బంగారు తల్లులు భర్తలు చిన్న పోరాలు లెక్క మురికించుకుంటా ఇంకా కొద్దిగా తినవయ్యా ఇంకా కొద్దిగా తినవయ్యా కాదు ఆయనకు ఏమర్థమైనది ఇప్పుడు ఏం అర్థం కాని అడిగింది అర్థం
అతిరాగదలిగా సప్పండవరణం సపబలివారం గ్రామం ఈని పెద్దలందరూ చూడంగు నా పాదాలు కడుక్కున్న పాదాల మీద వడ్డు నీళ్లు పైన చల్లుకున్న నాకు సంబరం సంతోషం అనిపించింది సంబరమైన గడియల సంతోషమైన గడియల ఏది కోరుకుంటే గది తెచ్చి నీ కొంగులో పెడతా నీకు ఇట్లా మంది వాడు మీ మొగోలో చూసి అలాగనే ఉంటారా మొగల బాక్స్ బజార్ చేసినవయ్యా ఏమండి ఏది వరకు వచ్చింది మీ అన్నగారు ఎట్లా గుర్తించాలి తమ్ముడు ఇంకా అంతగా ఏమండి ఏది వరకు నాది ఇస్తావా ఏది కోరుకుంటా ఇస్తా అవసరం అనుకుంటే ఈ ఊరు పెడతా ఎవరు నా మొగది కదరే కదండు పోదారు ఊరు మీ అమ్మ మీ నాన్న మీ మేనత్త మీ అన్నదమ్ములు ఎవరైనా వండించిరా ఏ నచ్చినా గాని మీ నాలుగు బల్లల పెట్టి గాని తిప్పుకుంటూ తీర్థం పోతే అది గుళ్ళే మనం తల్లి అంతగా నింపకు అక్కడ చూస్తుండు మా తమ్ముడు మా చిన్న బాగా చూస్తుండే చూస్తుండు ఏ రాదు వదిలే కళ్ళకి చూస్తే నైట్ 12కి వస్తారు ఎందుకో పెద్ద పెద్ద కాయలు పట్టుకొని వస్తారు అరటి పండ్లు పట్టుకొని వస్తారు సొమ్మిలు కూడుచు అవన్నీ చూడు ఇంటి కొట్ట అవుతలేదు నీకైతే పట్టుకొస్తాడు ఒకప్పుడు కన్న తల్లి ఏమన్నాడే బాబా సంబరమైన గడియ లోపల దేవి సంతోషమైన గడియ లోపల మామ ఏదో కోరుకున్నది ఇత్తనన్నాడమ్మా తల్లికి జాలుగుండె జల్లు అన్నది కార్యాలు బోర్లు అవరుతున్నాయి నల్లగుండె వలిగి 4 భాగాలైతుంది నాదా నీకంటే ఎక్కువ నాకు ఎవరు లేరయ్యా నాకంటే ఎక్కువ నీకెవరు లేరయ్యా నాదా నా ప్రాణం గుర్రాలు ఉన్నాయ్యా అట్ట దంపతి ఇట్లా భాగ్యం ఉన్నది ఏనుగుల మోతి ఉన్నది గుర్రాల మోత బంగారం ఉన్నది ఇలా రాజ్యాలు ఎక్క గుర్రాలు ఉన్నాయి కానీ నా పాప గారి కడుపు లోపల ఉడుక దంతను పుట్టలేదన్నది కాదమ్మా ఒక్క కొడుకు ఉన్నాడేవా 20 ఏళ్ళ కొడుకు మాట మహారాజు కొడుకు లగ్గాలు వేసిన కొడుకు పెరండాలు వేసిన మానవారి పిల్ల చెతిరేక తీసుకచ్చి కళ్యాణం చేసి కొడుకు తోడగాడు పోనాదా ఆడవిల్ల లేకపాయే పోనాదా ఆడవిల్ల లేని ఇల్లు పోనాదా తల్లి భూమిని కట్టినాడు ఏ తల్లి
ఏమని కోరుకుంటారమ్మా నేను కొడుకులు కానాలే నేను కోరికలు తీరాలే బిడ్డలు కానాలే బ్రాహ్మణులు తీరాలే కోరికొక్క కొడుకు ఉన్నాడమ్మా లక్కికొక్క బిడ్డ లేదు చచ్చినాడు వాడి విల్ల బ్రతికినాడు వాడి విల్ల కావాలి ఊరాలు నీరాలు పట్టాడు విల్ల మంగళార్థ పట్టవాడు విల్ల అది కాకుండా మన భారతదేశం లోపల బతుకమ్మ పండగ తిన్నాడు నాదా కన్న తల్లి పెద్ద బతుకమ్మ పట్టుకోని పోతే కాలాని గౌరమ్మాడు పిల్లలు తల్లి ఎప్పటి పోతున్నారు నాదా పెద్ద బతుకమ్మ నేను పట్టుకోని పోతే కాలాని గౌరమ్మ పట్టిన ఆడపిల్ల మనకు లేదే నాదా ఆడపిల్ల ఉంటే తల్లి కాదరన్నారు మొలగడ్డ మోకడుకుంటే మొగల్ల కాదరన్నారు కోటి వరాలు పోచిన కోడలి బిడ్డ కాదంటారు తండ్రి లక్ష వరాలు పోచిన అల్లుడు కొడుకు కాదంటారే నాయనా రేపు గర్వాన్ని ప్రాణం వెళ్ళిపోతే రాజ్యం వెళ్ళిపోతున్నారా ఒక్క కొడుకు వాటి పట్టడానికి కొడుకు ఉన్నాడు కానీ తరాము కొని ఏడ్చడానికి ఆడపిల్లలు వరకు లేనారా లేని తాము బిడ్డ లేని ప్రాణం నాదా కోడి అచ్చిపోయింది గోరవతల వారయ్యన్నట్టుగా కుక్క అచ్చిపోయింది ఊరవతల వారయ్యన్నట్టుగా నాదా బిడ్డ లేని సాగు అయిపోతుంది అయ్యా బిడ్డ లేని ప్రాణం పోతుంది నాదా 10 మంది కొడుకులున్నా మొగల కందన మొగ విరికిచ్చుకొని మొగోడు గొల్ల తీయడమనంటారమ్మా ఆమె చనిపోయినా నాన్న చనిపోయినా 4 మొగ చూసుకుంటా 4 గీతలు గీతలు కానీ మొగోడు గొల్ల తీయడమే నాదా లగ్గమైన ఆడవిల్ల 7వ గంగావతల ఆడవిల్ల ఉన్నా గాని ఆమె చనిపోయినా కళ్ళ తల్లి చనిపోయినా కళ్ళ బిడ్డ తెలవంగా చెల్లల్లగా బిడ్డ ఉన్నా చెలగల్లగా బిడ్డ ఉన్నా అవలాల మావ చచ్చిపోయినాగా మా నాన్న చనిపోయినాగా చేతిలో 10 రూపాయలు లేకున్నా పక్కింటికి పోయి 50 రూపాయలు పడుకొని అవగారి బల చూసుకుంటుందేనా అవగారింటి కట్టినాడు కాదంగా అట్టుకుంటా మొత్తంగా గుద్దుకుంటా పెట్టినాడు బాధలు వచ్చినాడు బాబు ఉండాలి ఆపద వచ్చినాడు అమ్మ ఉండాలి అందరేనా నీ ప్రాణం పోయిందనా నాన్న నీ జీవనం పోయిందారా ఓ అమ్మా కన్న బిడ్డను రాసిన గారి అమ్మా నా కట్టగాల చూడలేవే అమ్మా అమ్మ నా బాధలు చూడలేవమ్మా కానీ భూమి చేసి అమ్మా నా రాతలేదు కన్నవే అమ్మా అమ్మ నా గీతలే కన్నవే అమ్మా కళ్ళ బిడ్డ ఏడుతున్నారు పట్ట మీ ప్రజలు ఏడతారు వాళ్ళ కట్టలు ఏడతారే నాయనా ఈ రోజు లోపల ఆత్మగల్ల తీరల్లా పోలేక జీవి పొల్లాడినాడు 4 అన్నదమ్ములైనా ఆత్మగల్ల చిన్న కొడుకు తీరన్న పోలేక జీవి పొల్లాడినాడు కన్న తండ్రికి ఏమని చెప్పినవా ఆ కన్న తల్లికి ఏమని చెప్పిండు భజనలకి ఏమని చెప్పిండు అన్నగాళ్ళకి ఏమని చెప్పిండు అన్న కొడుకులకు ఏమని చెప్పిండు అన్న బిడ్డలకు ఏమని చెప్పిండు రావా కొడక ఏ రాజమోదివిరా కొడక ఏ దేశమోదివిరా నానా ఓ బాబు రాములు ఓ బాబా ఎల్లవయ్యనేరు పోతున్నా నా ప్రాణం పోతున్నావా అవ నా జీవనం పోతున్నావా
నేను ఉండనన్నా నేను బ్రతకనన్నా నేను వద్దులన్నా మల్లయ్య వేల జాడల్లా ఇక నేను పోతున్నా నా ప్రాణం పోతుంది అన్నయ్య నా జీవనం పోతుంది అన్నయ్య అన్న నేను పోతున్నాను అన్నయ్య తోడు వాసిపోతున్నా నేను 6 నెలలు వండలేదు అన్నయ్య 3 నెలలు వండలేదు అన్నయ్య ఎవరు చూడని తావైపోతుంది అన్నయ్య ఏదో కొద్దిగా నాకు గీడని వస్తుందన్నా అని వరకల్ అన్నయ్య నన్ను తమ్ముడు బ్రతకాలని అన్నా నేను పోయే తొవ్వ లోపల అన్నయ్య నా ప్రాణం పోతున్నా నా జీవనం పోతుంది అన్నయ్య బదిలి నేను పోతున్నా నా ప్రాణం పోతున్నది నా రాత మీద మన్నోరా చిన్ననాడు భార్య దూరం అయింది నేను లగ్గ చేసుకొని సంబంధం అయిపోయిందమ్మా నా రాతలు పాడుగాను నా గీతలు పాడుగానమ్మా నాకు అడోడాగంతి నా ప్రాణం పోతున్నది నానా ఓ అమ్మా నా జీవనం పోతున్నది నా కొడుకు బ్రతకాలని అమ్మా అర్ధమరాత్రి నన్ను ఎక్కించుకోని అమ్మా నేను మార్గం మధ్యలో నా ప్రాణం పోతున్నది ఓ అన్నారవేళ అన్న నేను పోతున్నా అన్న నా ప్రాణం పోతుంది అన్నయ్య నా జీవనం పోతుంది అన్న పెద్దన్న మల్లయ్య వేరే జడల్ల నా ప్రాణం పోతున్నది అన్నయ్య తమ్ముడా దీనన్నా నీ గుణం దొరకబోదు తమ్ముడా నీ ఆత్మ దొరకబోదురా నువ్వు మధులకి ఏమని చెప్పావు తమ్ముడా మా కొడుకులు ఏడుస్తున్నారు మా బిడ్డలు ఏడుస్తున్నారు ఎలంగా వస్తావు తమ్ముడు మాట్లాడిపోతావు నాయన అన్న నేను పోతున్నా ఓ అన్నా తిరుపతి అన్నా ఇక నేను పోతున్నా అన్నయ్య మీ పక్క వాసి పోతున్నా నేను వెళ్ళిపోతున్నారు అన్నయ్య నేను పోతా ఉన్నా వెళ్ళిపోతా ఉన్నా మళ్ళా రాను మాట్లాడరాను అది చెప్పరాను నాది ప్రాణం అన్నా నేను లేడాని నావయ్య ఎంత ఏడుతాడో మన నాన్న ఎంత ఏడుతాడో అన్నా మేమయ్యను చదువుకోండి అన్న నాన్న ఇక నేను పోతున్నా నలుగురికి వెళ్ళిద్దరమే ఏనాడు వెళ్ళిపోతున్నా అన్నయ్య కొడుకులారా అన్న బిడ్డలాలు ఇక నేను పోతున్నా కొడుకులారా నా ప్రాణం పోతుంది కొడుకులారా నా జీవనం పోతుంది కొడుకులారా నేను వెళ్ళిపోతున్నాను నాయన పోతున్నా నా పిల్లలారు నాకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు నిండక ముందుకే అన్నుడు దాకా తీపి మీ అందట్లో నేను వాచిపోతున్నా ఓ బిడ్డలారా రేపు తెల్లవారితే ఎవరు తిన్న బాబాని పిలుస్తారే నా ప్రాణం పోతుంది నా జీవనం పోతుంది నాయన ఒక చిన్న ప్రాణం వేలనాడు అవయ్యకి ఎవరు చెప్పిపోయినవా వదినలకు ఎవరు చెప్పినవా ఆత్మగల్ల కొడుకులకు ఎవరు చెప్పినవా ఆత్మగల్ల బిడ్డలకు ఎవరు చెప్పిపోయినావా ఆత్మగల్ల మా అన్న పెద్ద మల్లయ్య మా అన్న మల్లన్న నాకు కలిసిందమ్మా 2 కట్టుకున్నావా మా ప్రాణం పోతుంది మా జీవనం పోతున్నది నాన్న నాకు కలిసింది కానీ ఓ 2 అన్నలాలా ఇక మేము పోతున్నారు అన్నయ్య ఎన్నడన్న బాధలు వచ్చిన్నాడు నా తమ్ముడు ఉన్నాడని రవెన్నా నా తోడు చెప్పుకున్నవరా అన్నవా నేను వేలకన్నయ్యా నీకు కట్టగాలం వచ్చిన్నాడు అన్నా ఎవరి తోడు చెప్పుకుంటావురా రవెల్లా
నాకు తమ్ముడా దీనన్నా నీకు భార్య దూరం అయినా నేను కళ్ళ తండ్రుల కాదుకుంటారా తమ్ముడా నీ ప్రాణం పోతున్నారా తమ్మి నీ జీవనం పోతున్నారా తమ్ముడా అల్లగల్ల రవ్వల మీద వాడి ఏడ్చినట్టు అన్నా నా జీవనం పోతుందన్నా అన్న నేను పోతున్నారా అన్న నా ప్రాణం పోతుందన్నా అల్ల నా జీవనం పోతుందిరా అన్నయ్యా ఆ కొడుకులు ఎంత ఏడ్చిన నాదా ఆ బిడ్డలు ఏడ్చినట్టు నాదా ఒక మనకన్నా లేకపోయినా లక్ష వారాలు వచ్చిన కొడుకు ఒకవేళ కొడుకు దూరాలు వెళ్ళలేకపోతే మనగత బాధ ఎత్తుకొని నీ పాదాల కాడ ఎత్తుకొని నా ప్రాణం ఎత్తుకుంటే రాదు కావాలి ఓ ప్రాణ అగదూడు అవలాల కళాలకించేది దాతలాల కానాడు కన్న తల్లి భర్త కోరుకోయేదేవి అంటే గిద 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 కిసుస్తాయి కిసుడు ఎండి మేడలు తీసుడు పొండి మేడలు పలుకు మేడలు బంగారి కోటలు శ్రీమంతారి ఊరు రామంచ గద్దెలు ఉన్నాయమ్మా ఏనుగుల మోత ఎంటి ఉన్నది నాదా గుర్రాల మోత బంగారం ఉన్నది నాదా అత్త సంపద గల్ల వల్లమయ్యా ఇట్లా భాగ్యం గల వల్లవు తాగుటానికి బంగారు శంపులు ఉన్నాయి తినటానికి బంగారు పల్లెలు మనకున్నాయి కానప సంతానం అనేది కలగలేదన్నది కాదు పుత్ర సంతానం అనేది పుట్టలేదన్నట్టు కాదు కోటికి పడిగెత్తు కొడుకు సత్త తీరుడు కోడలు ఇంటి లోపల ఉన్నది నాదా ఉమ్మంత వారాలు కోడలు ఎదిరాక ఇంటి లోపల ఉన్నది కావాలి నాదా మనకు కొడుకు తోడ మనకు ఒక బిడ్డ బలం కావాలయ్యా బిడ్డ బలం లేకపోతే బ్రతకనాదా ఏ రాజ్యం అన్నా ఏ దేశం అన్నా ఏ పల్లె ఏ పట్నం అన్నా తిరుపతి తీరంగమో నంది మా నంది కాసి కైలేశం తిరిగద్దాము వరదేవుడు మెచ్చి వర మోడి కట్టపోన పరదేవుడు మెచ్చి పుత్ర సంతాన పనం మనకి తోతుందా నానయ్యా అందుకే ఎనకని పెద్దలందరూ కాత పూతలేని పడవ వృక్షమేల చిన్ని బిడ్డని కలని సిరి చక్కని వేళ సిలిక పలుకులు లేని అమ్మని పిలిపించుకొని ఆడతీని వేళ ఆడతీని వెన్న రుద్ద తినమన్నదమ్మా నిజంగా నవ్వాల ఆడపిల్లలకు సంతానం కడుపు నిండా సంతానం అయితే సచ్చినాడు స్వర్గానికి తొవ్వ దొరుకుతుందమ్మా ఏ తల్లైన సంతానవతి కావాలని అనుకుంటుంది నాదా కావాలని నాదా మనకు కొడుకుతోడు బిడ్డ పొలం ఉంటే బతుకుతే కాదు లేదు అంటే లేదు మరణం అయితే ఎంత మాట మలికినవే మామా ఏ జన్మల ఏ పుణ్యం చేసినమో ఏ జన్మల ఏ పాపము చేసినమో పేన జన్మ లోపల గోమాత నచ్చి సంధి బాలికల పొంతిక విచ్చుకు చంపినమో అందుకే భగవంతుని అంతటి వాడు కఠినమైన శిక్ష విధించిండు దేవి ఆడవాళ్ళతో అన్నమన్నారు మగమనుతుల పిల్లలు అన్నారు బామా ఈ జన్మకు మన సంతానం ఆడవిల్ల సంతాన ఫలం అనేది లేదు మానుకోని మళ్ళీ పురము లోపలుంటే మన కోడలు బిడ్డ లెక్క భావించుకుందాం కొడుకులు కొడుకు లెక్క భావించుకుందాము
కొడుకుల బిడ్డలకేమో తక్కువ అన్నాడు రాజ్యాలు రాదు నాగా ప్రాణేశ్వర కోడలు నువ్వు బిడ్డ లెక్క ప్రాపించుకుందాం అంటున్నావయ్యా తల్లానిది ఓనాడికి దానం కాదు పొల్లు బోనం కాదు ఇత్తడి పుత్తడి కాదు పుత్తడి ఇత్తడి కాదు రాగి బంగారం కాదు బంగారం అనేది రాగి కాదయ్యా పరై పిల్లలకు నాదా పన్ను పలవలు కొనిస్తే పన్ను పలవలు ఉన్నంత చెప్పు అమ్మ అని ఇస్తున్నా నా చేతులు ఉన్న పన్ను పలవలు అయిపోయాక నా ఇంటికి పోతుందయ్యా అందుకే అన్నారు నాదా అక్క బిడ్డ కలిగంద సెల్ల బిడ్డ చేతుకు దొరకదు అన్నారు తన సీని వండాలి తన మూల గుమ్మే నిండాలి తన కడుపే వండాలి అమ్మాని విలువంగా నా శరీరాలు నాన్నని విలువంగా నీ బొమ్మలు వీరన్నయ్యా కావాలి నాదా కొడుకు కూడా బిడ్డ బలవరంగానే ఆ రాజ్యాలు రాదు కాలని ఆలోచన పడ్డాడు నువ్వు లేని జీవితం నాకెందుకు నువ్వు లేని బ్రతుకు నాకెందుకే బామా అందుకే అన్నారు భార్యకు భర్తే తోడు భర్తకు భార్య తోడు ఎందరు కొడుకులు ఉండని ఎందరు బిడ్డలు భార్యకు భర్త కావాలి భర్తకు భార్య కావాలి సతికి పతి కావాలి పతికి సతి కావాలి అన్నారు లేని జీవితం నాకు లేదు వద్దు నీవు లేని బ్రతుకు నాకెందుకు అన్నాడు ఇళ్ళల్లా ధనము బండ్లల్లో పోసుకొని చిన్నలాగల బండను సిద్ధపరచుకొని పూట బత్తాలు బండ వినేసుకొని సాగి బండం సాగనంపుకొని భార్య భర్తలు ఇద్దరు బయలు వాళ్ళు భార్య వాళ్ళు పోయేది వల్ల ఉగాది లుక్కుబడి కొడుతుంది దమనమాయలు గట్టి కొడుతుంది మాగమైన ఎండల మనుషులు కలుపు కొడుతుంది శివరాత్రి శక్తిబడి కొడుతుంది ఎండల వేడికి బండల దగ్గరకు ఎండకెళ్ళలేదు ఆ తల్లి ఎండ మౌలు లేదు ఎండ వానకెళ్ళలేదు వాన మౌలు లేదు ఎండల వేడికి బండల దగ్గరకు దామ రాకులంటి పాదములు కరిగి పైకి పెడితే పొక్కులత్తి బాలు పొక్కులత్తి పొక్కులకు శిలబల రక్తం కారుతున్నదాట కన్న తల్లి సుభద్రానికి ఉన్నది నాదా సంతాన బలం అంటే సంపూర్ణానికి ఉన్నది నాదా సంతాన బలం అనేది సామాన్యం కాదు అచ్చవై ప్రాణములైతుంది అచ్చవై జీవనములైతుంది కొడుకు కూడా బిడ్డ బలం అనేది ఉన్న ఒకటి లేకుండా ఒకటి నాదా అనుభవయ్య నాదా నాగవన్న దేవ వన్న వరకు మన రాజ్యం మన దేశం మరి పోదాం అన్నది భార్య నోటిన ఒక మాట వెళ్ళంగా 7 14 నాగబంధు మరి పింటుదారు సాని బండ సాగనంపంగా ఇప్పటికప్పటికి నా తల్లు అలా తొవ్వొట్టి పోతే ఈ మొగళ్ళు గుడ్డలు పురం పోతారు ఆడవాళ్ళు నా తల్లులు కీళ్ళు లెక్కులాడుతారేమో మలుపు అనగరాదా నాగమల్ల దేవ వల్ల వలిపిన రాదా మన రాజ్యం మన దేశం బంధు పోతున్నాయి గాని నేను రాజ్యం లోపల పెడతాను వేసి తయారై రంగా రాజ్యం మీద ప్రజలు సపండ వాళ్ళు సభ పరివారం గ్రామం మీది పెద్దలందరూ వచ్చింది ఏమంటే తీవ్ర పెట్టి నేను తెలుస్తున్నానయ్యా నిండు 35 పంట 35 కలుపు కలుపులు ఎత్తి నలుగురు కాలుకు కక్కలు మట్టలు రొట్టికి రూపాయలు కొట్టు
నాకు దీవించి దీవెన పెట్టింది రాదా ఓ తల్లి సుభద్రదేవి నువ్వు వేరే కాడ మా ప్రజల దీవెన చేత మా నోటి వాక్యం చేత నువ్వు వేరే కాడ పరిగ కట్టబోదు మెద దొరికి విధం కావాలి మెద కంట పోతే కుప్ప దొరికి విధం కుప్ప కంట పోతే కాయ దొరికి విధం కావాలి కాయ కంట పోతే పండు దొరికి విధం పండు కంట నువ్వు పోతే ఫలం ఎదుగు దొరకన్నాను ప్రజల నోట దీవెన తీసుకుని వచ్చిన రాదా ఎల్ల ఉట్టి చేత మన నచ్చం పోతే పోతాను తులసాని పోయి కాడికి వచ్చింది పెట్ట పెర్రాన పెడతారు తండ్రి మానవుల వైపు మీదికి వచ్చినప్పుడు ఏ మానవుడైనా ఏ మానవురాలైనా పొందా అంటే పోయొచ్చు కానీ ఈ లోకము నింద ఎవరు పోయరాదయ్యా ఉంటేనే ఊరు పిల్లలము నాదా సత్తనే 10 పిల్లలు మనింటే పూజ కాకాచ వెరికి దంతలు కట్టవు చనిపోతున్నా పొలమంది బొక్కలు కాదు మానవునికి మరణం అనేది తప్పని వరమునాదా అడుగు తెచ్చేది కాదు అమ్ముకుంటే పోయేది కాదు మానవునికి మరణం ఎన్ని రోజులున్న మరణం తప్పది నాదా ప్రాణేశ్వరం దొరికిన మనకు సంతాన బలము దొరికితే మానుకోని మరలి పురాని కోదం కాదు లేదండి ఏ చెట్టు కన్నా ఏ పంట కన్నా 2 సార్లు మానుకోని మరణం ఐదు అని సొమ్ముని గుడిగల్లో గుడిని కళ్ళ చూసిన కన్న తల్లి అన్నది నాదా గుడిలో పూజ చేసే పూజారులు దుప్పులు మనబోతులు కొండగురులు పెంట పెద్ద గుడి అందు లింగాలు మునిగిపోయి నేను గుళ్ళెకు పూజలు కడతా ఏదేదో బద్దరాలు నాగమని నిలుచుకొని గుడికి కూర్చుని గుడారం వేసి అచ్చగొడ్డలకు అచ్చగల్లకు బుచ్చగల్లకు నువ్వు దానం చేయి నేను గుళ్ళెకు పూజ కడుతున్నా గుళ్ళె గురికి వచ్చే పూజ ఎట్లా మొదలు పెడుతున్నది ఇక కన్న తల్లి నాడు చూడు అమ్మవారు ఏవి పాడబడ్డ గుల్లకాడికి కన్న తల్లి ఏరవచ్చేనా నాదా ప్రాణేశ్వర తిరుపతి తీరంగం తిరిగి వచ్చినవు నాదా కాశీ కైలేశం తిరిగి వచ్చినవు ఒక దేవుడు మెచ్చలేడు వరమోడి గట్టపాయనయ్యా దేవుడు మెచ్చలేడు పరమోడి గట్టలేడు గర్భవాసమందు కొడుకుతోడ బిడ్డ పరమున్నదని చెప్పపాయనాథ ఆఖరిసారిగా ఇదే పాడబడ్డ గుల్ల కాడ పొదలు కడదాం నాదా పరమాత్మను మెచ్చి సంతాన బలం ఉంటేనే బ్రతుకుతావు నాదా లేకుంటే మన ప్రాణమేన పర్వలేదన్నది గంధాన గుల్లని గల గుప్పరిచ్చి తెల్లగా ఏనాడు సున్నమంట పెట్టి గనుక ఏనాడు గర్భగుడి లోపల శుద్ధి పెడుతుంటే ఏనాడు పెట్టిన లింగం కాదు పుట్టిన లింగం కనబడుతున్నదవ్వ ఆదిలింగం వల్ల ఆడుతుంది లింగాన్ని తీసుకుపోయింది ప్రతిష్టాపన చేసింది పాలతోని పాలాభిషేకం నీళ్లతోని నీలాభిషేకం పత్రితోని పత్రాభిషేకం 5 తీర్ల అభిషేకం అంటే చేసింది కన్నమా తల్లి ఎక్కడ పోతివి తండ్రి కళ్ళ కంఠుడ గౌరీ మనోహర నీలకంఠుడ నిత్యానందుడ పురి చర్మాంబరధరుడా అన్నపిండం లోపల నిండి ఉన్న అఖండ తేజుడవయ్యా అన్నమున్న కాడ పిల్లలనియవ తండ్రి పిల్లలున్న కాడన్నము నీయవాణి అమ్మవారితో సెట్ల మొదలు పెడుతున్నది ఓ రామ రామ ఓం బలో శంకర హర హర శంకర
పటుబలు నీళ్ళ పైన నడిచేనా ఇదే మరి చరిత్ర అని అరిచేతుల వంజన వేసి కింద లోకం మీద లోకం మచ్చ లోకం మానవ లోకం దేవ లోకం నల్లరక నవకొండ పుత్రులు రజ్జాలు కొల్ల పూలు చూసినే 14 లోకాలు పరీక్షించి చూస్తే శంకరుని చేతిలో మన భూలోక పట్టం అవ్వబడ్డది. భూలోక పట్టము బుద్ధిమంతుల పట్టం. శుభసేన పట్టము శుభసేన పట్టాన్ని పరిపాలించినటువంటి మహానుభుడు శుభసేన మహారాజు, ఆ తల్లి సుభద్రదేవి, ఆ కన్న కొడుకు కోడలు అంతాపురములో మన వంత మహారాజు శిశురేఖ కోడలు ఉండగా నాకు కొడుకుతోడు నాకు ఒక బిడ్డ కావాలని తిరుపతి తీరంగా మోనంది మానంది కాశీ కైలేసి వెళ్ళే యమల వాడ యాత్ర దేవుడు మెచ్చి ఉర్రగోడి కట్టలే పరదేవుడు మెచ్చి పుత్ర సత్తా అని ఇవ్వలే. ఈ కొడుకులు లేని ఈ బిడ్డలు లేని జన్మ నాకెందుకు కానీ ఇంటికల్ నీరవసి మా అవతారం ఎత్తుకొని గుండె చుట్టుకొని మరణంగా అవుతుంది. ఆ తల్లి శోకము నాకు మళ్ళీ వందింది, ఆ తల్లి అవేదన నాకు మళ్ళీ వందింది. నేను ఇప్పుడు విట్టి అక్కడ దాకా పోతే అద్దన పోతినాది ఆ గుడి లోపల ఎండి 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 ఎర్రగంపై మరణమైతుంది. అందుకే అంటారవ్వా భక్తులతోనే భగవంతుడు, భగవంతులతోనే భక్తులు, భక్తులు లేని భగవంతులు లేడు, భగవంతులు లేని భక్తులు భగవంతులు లేని భక్తులు లేరు, భక్తులు లేని భగవంతులు లేడు. భక్తురాలు అందరూ సంతానం అనేది ఉందా లేదా, అడవిల్ల సంతానం అనేది అని కమ్మ మీద కమ్మ మధ్య చూసిండు కైలాసనాథుడు. నేను జన్మల భార్య భర్తలు పుణ్యతులే, ఈ జన్మక వారిద్దరు భార్య భర్తలు పుణ్యతులే. అలా వందున కొడుకుతోడు బిడ్డ పరమని కొడుకుతోడ మారు సంతానం కొడుకే ఉన్నది. కావాలంటే మళ్ళా కొడుకు పుట్టినకుతుంది, మరి బిడ్డ ఉంది కానీ బిడ్డ బలం ఈ కొడుకుతోడ బిడ్డ బలం అనేది లేదు. ఆమె వచ్చింది బిడ్డ బలాన్ని, ఆమె వందున ఉన్నది కొడుకు బలం. కావాలంటే 2 కమల పిల్లలు 2 బలములు ఇచ్చత్తా. వద్దు తండ్రి, ఒక కొడుకు చాలు, ఒక బిడ్డ చాలు, ఉన్న కొడుకు చాలు, ఈయనకు బిడ్డనే కావాలని నా పాదాలు పట్టుకుంటే వద్దు బిడ్డ అని అందులో కొడుకు తోడ బిడ్డ బలం అనేది లేదు. మారు సంతానం మళ్ళా కొడుకు సంతానం, కొడుకు తర్వాతనే మళ్ళా బిడ్డ సంతానం ఉందంట. అయినా పర్వాలేదు, కావాలంటే కమల పిల్లలు ఇచ్చత్తా, కాదు లేదంటే సగం దీవనాన్ని పెట్టేస్తా. లోకాల శంకరుడు ఖర్జూర పరములు అట్టుకుని ఘనంగా 5 అడుగులు వేసింది. 5 అడుగులు ఏం ఆలోచన పడ్డది. శంకరుడు అంతనే వాడు భూలోక పట్టణం పోతే భూలోక పట్టణ బుద్ధిమంతులు కొందరు, జ్ఞానులు కొందరు, అజ్ఞానులు కొందరు, సుజ్ఞానులు కొందరు, తెలిసిన కొందరు, తెలియని కొందరు ఉంటారు. శంకరుడే వచ్చిందని నాకొక్క వరవి నాకొక్క వరవి ఉంటారు. ఎవరికనే వరం ఇయ్యాలి, మారుకొట్టి మారే శంకరుడు తిరిగడి కలియాపు చేత పట్టి తిరిగడు
ఊపి చేతబట్టి పుట్టు పుట్టు వరడుతోడే ఎడమన పుట్టింది ఎండి జోరే పుడిన పుట్టింది పవిడి జోరే ఊపి రుద్రాక్ష మాలలు గావంత గట్టలు పుట్టినాయి గుమ్మంత శంకులు పుట్టినాయి గంగదేవి శిల పైన కూర్చుని పెట్టుకొని వేసడానికి మాలలు లేక రుద్రాక్ష మాలలు వేసుకొని పెట్టడానికి పొట్టు లేక పెళ్ళ ఊపి ధరలించుకొని ఊపి రుద్రాక్ష మాలలు గంటలు శంకులు వేసుకొని లోకాల శంకరుడు బయలెళ్ళి ఆగవే బిడ్డ వస్తున్నా అని శంకరుడు బయలెళ్ళి నంది వీళ్ళ కొలువై కూర్చుండి దేవదేవ సంగమ అదేవ సంగమ ఓం నమ శివాయ నమః భగవంతుని పూజ చేస్తున్నారు ఏ రాజ్యమో ఏ దేశమో ఏ పల్లెనో ఏ పట్టమో ఏ పర్యటో బిడ్డ తిండి లేక తౌదు పట్టినవా కట్టుడానికి బట్ట లేక తౌదు పట్టినవా అత్తమామ పోరేగ లేక తౌదు పట్టినవు కట్టుకున్న భర్త బాధేగ లేక తౌదు పట్టినవు బిడ్డ ఇప్పుడే నేను పోయి పసు బంగం చెప్పే అని తప్పది కలిగి మొక్కది కాబట్టి కొన్ని తురాలు వట్ట కంగున మొలసేత సట్టించి శపం పెట్టినా భాగాన్ని కట్టిన పత్రికాయ విధంగా నా బ్రహ్మరంధ్రం కలిగించిన మననమై తారుకున్నాడు శంకరంతటి వాడు హర మహాదేవ శంభో శంకర భగవతి భిక్షంద్రిహని శంఖజోలద పిండు కైలాసనాథు ఓం నమ శివాయ నమః చాపత్త చెప్పరు యమలవాడ రాజన్న నీకు బురక గుడ్డు ఫ్రై అవునే యమునాడు రాజు నాకు బురక గుడ్డు పెట్టుకుంటారే అయ్యో చివరి అవునుల్లా యమునాడు రాజు నాకు గుడ్డు తింటడా శివరాత్రి నాడు అందరు కన్నగడ్డ పెడితే నాకు 10 మంది పోరాని ఉంటాలని నేను కోడిగుడ్డు పెట్టిన ఇక కోడిగుడ్డు పెడితే జారదాని ఇక బురక గుడ్డు పెడితే గట్కని జారింది లట్కని అన్నాడు ఓం నమ శివాయ నమః మంగళవారం నాడు కొండగట్టు వంజన్న కోరుకుందు ఫ్రై మంగళవారం నాడు కొండగట్ట అంజన్న ఒక్కపోతేనే కోటి పుంజు తింటాడే కోరుకుంది అంటే 6 నెలల కింద అందరి కరోనా వచ్చినప్పుడు అందరు గజ గజాని కింద అడిగిందలు అడుగుతున్నారు చింత చెట్టు చూసుకునే కోడి పుంజు కోడి పెట్ట ఇక తిప్పరు గుద్దుకున్నాడు గుద్దుకునే 2 కోడి ముందు కోడి పెట్ట ఇక పెట్టని చూసి అవుతుందా ఇక పెట్టని చూసి ఆ కోడి పుంజు ఏమన్నది ఐ లవ్ యూ టు అన్నది ఇక కోడి పెట్ట ఆగుతుందా ఇక పుంజుని చూసుకుంటే లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అన్నది ఇక బాగా వచ్చినాయి ఊటికి ఎక్కినాయి ప్రపంచం అంతా వైరల్ అయింది ప్రేమ బాగానే అయింది వైరల్ బాగానే వచ్చింది 4 నెలల తర్వాత అంత కోడి పెట్ట వీకింది ఇంటికి కూర్చే పుంజు 12 కూర్చుంది నీ కూర్చుంట్లో వండవాడను వండని వండని అని వందన కర్ర కర్ర కోసిన అందుకే నోట్లో పెట్టినా దాని ముడి తీసుకొచ్చి పోయినా కాబట్టి ఆయన దాని ముట్టి ఆయన ముద్ద పెట్టిన ఓం నమ శివాయ నమః బుధవారం నాడు కోరవెల్లి మల్లన్న మా బాగుడ్లు ఏం గుడ్లే
వాళ్ళ కోడి పెట్టింది గుడ్లు తీసుకొచ్చిండు 7 వారాలు 9 వారాలు బాగా మళ్ళీ దేవుడు బెల్లబోదంటే బాగా దగ్గు లేచే నందాయ షుగర్ ఎక్కువ బీపీ డౌను వాళ్ళ చిట్టిపేట హాస్పిటల్ అంటే కోరలు వల్ల ఊపిరి పిత్తులు కదా అవి కరమైన ఆయనే 2 గుడ్లు ఎత్తిన బాబా 5 ఎక్కువ ఎత్తిన గుట్కా తిన్నాడు అట్లా కరవన్నాడు బాగా గట్టి వరకు మళ్ళీ ఇడ్లీలు పోతాయి ఓం నమ శివాయ నమః శుక్రవారం నాడు బాలనాగమ్మ బిడ్డెత్త దుర్గమ్మ పంజబ్ లేచు పోచమ్మ నైటి లేచి బాయే అదే మొక్కుడే అయినా దాసి అట్లా కాదు మొన్న దుర్గమ్మ చప్పుడుకు అందరు డీజల్ పెట్టుకుంటే ఆ వైబ్రేషన్ కు ఆ బాక్స్ చప్పుడుకు అప్పుడే పోచమ్మ తానం చేసింది ఆ గుద్దుడు వైబ్రేషన్ లంగా నాడు నైట్ లేచిపోయింది లంగా లేకపోతే పోచమ్మ గుళ్ళ వాడి చత్తు అయినా నువ్వు ఏ లింగానికి మొక్కుతున్నావే ఈ లింగానికి బాగా దుమ్ము పట్టిందని బాగా పాకు పట్టిందని రాజులింగం 4 బోల సభలు 4 ఈట సభలు పెట్టిన లింగం తెల్లగా అయింది తెల్లగైన లింగం అంతా పెట్టింది ముఖం బండి పూలు దండెత్తే బరువు అయింది దండెత్తే ఎక్కిన 4 కొబ్బరికాయలు పట్టుకొని అమ్మవారి 7 గంటల నాదంగని ఎంత పెట్టింది శంకునాథం శవనందు పెట్టిన ఎవరు కావచ్చు నా పట్టిన తోసు భిన్నం వేసే రంగం వేసనా అని బయటకు ఏరవచ్చి కళ్ళతో చూసి ఇంత కోపం ఉంది సందీప్ సందీప్ కూతంతా ఆమెకి ఇంతమందిలా యాక్సిడెంట్ కథనే పోతున్నావు ఇలా నీళ్ళు పోసుకున్నట్టు అయినా ప్రభాసు తయారైనట్టు అవుతున్నావు నీ కింద చుట్టుకుడి అడిగి రాగి రోజు రాగి మొక్కలు వాడాలి నా బిడ్డ చిరాక సంఘం కులం సాతి కులం కులం కోతి కులం వీర కులం బిగ్గ కులం గౌన్ల కులం మున్న కులం అన్నావు బిడ్డ ఈ వడ్డీ రాజుల కులం ఎవరు మోత కులం అన్నావు కానీ మనం చెప్పే కథ ఇయ్యాలా హోటల్లది కాబట్టి బిడ్డ ఇప్పుడేమో కథ బంద్ అయితే నన్ను ఒప్పుకొడుతున్నారు డబ్బులేమన్నా
అయితే కథ బంద్ అయితే వస్తున్నారు. అప్పటికి కథ బంద్ అయ్యాక మంగళారతి పాటించినాక పైసలు తీసి మన చేతిలో పెట్టాక మేము కార్యాలు చేసుకుంటాంగా మమ్మల్ని ముగ్గురు ఏమన్నారు, మా దోతులు కట్టుకున్న ముగ్గురు ఏమన్నారు, మీరు చీరలు కట్టుకున్న అన్నారు మాటలు అన్నారు కాబట్టి మన అప్పుడు ఒడ్డోళ్ళ కులం ఒర్రబోతు కులం అన్నదని మిమ్మల్ని కార్లోకి వెళ్ళి బయటకు ఉంచి లావట్టెత్తే మీ బాక్సులు బద్దయితే ఓ బొమ్మలాలో ఏం చేస్తాడు రాజు బావకు సందీప్ బావకు ఏంటి లాడిపోయేది చేతిలాంటి చాయ మొత్తం వాళ్ళకు చాయ్ వస్తారా చాయ్ రెడీ అవుతుంది వస్తుంది కొన్ని స్థానాలలో నువ్వు బాధ పెట్టుకో బిడ్డ రాజ్యమే కాడున్నావమ్మా రాజ్యమే కాడున్నా తిండికి లేక దౌలు పట్టిన కట్టుడానికి బట్టలేక దౌలు పట్టిన అత్తమామ పోలేగలేక దౌలు పట్టిన కట్టుకున్న భర్త బాధేయలేక దౌలు పట్టిన నీవి పుట్టినాది పురుగంతా వల్ల కన్నా వీడు ఇంత మానవలకంగా కన్న తల్లి జంగమయ్య మాట నిజము శుభసేన మహారాజు వారి సుభద్ర దేవి ఉన్నదయ్యా సంతానం కలగలేదన్నట్టు కాదు, పుత్ర సంతానం ముట్టలేదన్నట్టు కాదయ్యా. లేక లేక ఒకప్పటికే ఉమంతా రాజులయ్యా ఒక్కగా ఒక కొడుకు కళ్యాణం చేసిన కోడలు శశిరేఖ మా ఇంటి లోపల ఉన్నాయ్యా. ఆలయానికి ఒక్కనాడు రాకిళ్ళ పుణ్యనాడు నా ఎత్తు నా కొడుకు మంది మొగాలు చూస్తున్నాడే ఈ రాకిడి కట్టే చెల్లలేదు ఈ చక్కెర ఉడకలు వచ్చే మంగళారతి వట్టే మగవార అల్లి మా ఇంట్లో సత్యనాడు తలవల వెంట కొడుకులు మరి తలాపున కూర్చుండి ఏడు చుట్టానికి బిడ్డలన్నరయ్యా. గోత్రం కొని ఆడ కొడుకులు కావాలి, వెలగబెత్తి పాడ బిడ్డలు కావాలన్నరయ్యా. అక్క
చేతికి వస్తుంది పరాయి పిల్లలకు పెద్ద ఛాయ ఉంటది కానీ కోపం వచ్చిన నాడు కొట్ట ఛాయ ఉన్నదే కోట్ల వరకట్లం పోసిన కోడల్ని ఒకనాడికి బిడ్డగానయ్యా లక్షల వరకట్లం పోసిన అల్లుడు ఒకనాడికి కొడుకు ఇత్తడి పుత్తడి కాదు పుత్తడి ఇత్తడి కాదు తొత్తు తొలిసారి కాదు మడుగుల గొర్రెడి తున్నపోతుకు తెల్లగా సున్నవేత్త ఒకనాటికి ఎత్తుగానయ్యా అనుకుంటే దంగలి నాదా ఒకరు వెళితే నిండలి తండ్రికి దంగమయ్యా సత్తనయ్యా కావాలి కొడుకు తోడ బిడ్డ బలం కావాలి అంటే కొడుకుతో బిడ్డ పొలం సత్తం బిడ్డ కొడుకుతో బిడ్డ పొలం అనేది నీకు లేదు శివ శివ కావాలనయ్యా మానుకోని మరలి నీ పురానికి పోతే కొడుకుల్ని ఇస్తా కొడుకు బిడ్డల్ని ఇస్తా మనవల్ని ఇస్తా ముందు మనవల్ని ఇస్తా చిక్కుడు పోతూ వచ్చినట్టు అర్పకథ రాసినట్టు నీళ్ళు కొండలో పెరుగుద్ది లెక్క లేకుండా తక్కువ బంగారం గిద్ద గిద్ద 4 గింతల బంగారం వేసుకుంటా వద్దు బిడ్డ పో కావాలి కొడుకు తోడ బిడ్డ బలం కావన్నయ్యా వద్దు బిడ్డ కావాలి అంటన్నా కొడుకుతోడ బిడ్డ పొలం అనేది నీ వంతున లేదు కావాలి అనుకుంటే కొడుకుతోడ బిడ్డ పొలం అనేది నాకు లేదు కాబట్టి కొడుకుతోడ మారు సంతానం మళ్ళా కొడుకు పొలం ఉంది కొడుకు తర్వాత మళ్ళా బిడ్డ పొలం ఉంది కోరుకుంటే నీకు కొమ్మల పిల్లల్ని ఇస్తా అద్దంటే మర్రిపోయే నాకన్న విజు అయినా పర్వాలేదు తండ్రి రామ లక్ష్మణులు నాకిద్దరు కొడుకులైతారు మా ఇంటి మా లక్ష్మణులు నాకు ఒక్కగాను ఒక్క బిడ్డ అవుతుంది ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా నా కొడుకు బిడ్డల కొరకు నిలబడుతున్నాయ్యా ఇక ఇరాముదంగమా జన్మ పైన అయినట్టే నా జన్మ పావనం అయినట్టే తండ్రి నాకు ఇద్దరు కొడుకులు ఇదివరకు ఒక్క కొడుకే అనుకున్నాయ్యా మళ్ళా కొడుకు మళ్ళా బిడ్డ అంటే నా జన్మ పావనం అయినట్టే తండ్రి నాకు కవల పిల్లల పరం ఇస్తా అన్నావు కాబట్టి కవల పిల్లల పరం నా బిడ్డ సుభద్రదేవి కవల పిల్లల బలం నీ కోడి కడతాన్న బిడ్డ కానీ ఒక మాట చెప్తున్నా 2 కాళ్ళు దగ్గర పెట్టిన 2 చేతులు కిందికి కాకువల కళ్ళు పెట్టు ఎందుకో ఏమైనా పెట్టిపోతావా ఏదో పెట్టినట్టుగా అవుతుంది అవునా రాజన్న గిప్పులు లేచిపోతాడే బయటకి ఏంటి లేచిపోయిన గిప్పులు లేచిపోతున్నాయి లేచిపోయే వయసు దాటింది ఇక లేచిపోడు అయితే నీకు సంతాన బలం ఇస్తారా కాకపోతే కళ్ళు పోసింది పిట్టోళ్ళు వేసింది సంగతి వాళ్ళు చేతి పెట్టిండు 2 పొలములు తీసిండు అరుణమాదేవో ఏ లక్ష్మరాజు
చేతులున్నోళ్ళు లేడీస్ మొగిసు చేతులున్నోళ్ళతో సప్పట్లు కొట్టాలి ఒకవేళ సప్పట్లు కొట్టడానికి ఎలిగితే కొంకర్రు వదయి ఎలిగిత కొంకర్రు వేరక నా తల్లులకు పొద్దుగా లేసి మొండెలతో శీతులు పట్టరాదు ఆకిలు మొండెలతో బుర్ర పట్టరాదు అలుగుదలితే ఎదిరింటోళ్ళ కొడుకు పడున్న మన 2 గంటల వినివాడు తలుపు అది కాకుండా కానీ ఆడోళ్ళకేమో ముగ్గయ్య రాదు మొగళ్ళకేమో పెగ్గయ్య రాదు మొగళ్ళు పెగ్గు ఎట్టో ఏ లంకరమైనా చేతులంకరమైనా మూజంకరమైన పెగ్గు మాలాగుతున్న ఈ ఆడోళ్ళకి ముగ్గయ్య రాదు ముగ్గయ్య రాకపోతే ప్రాబ్లం అవుతుంది అది కాకుండా ఇక సచ్చేది చలికాలం ఈ వచ్చే చలికాలంలో సరిదైందనుకో మొండలతో నెట్లు అట్ట రాపోతే ఇట్లాంటి ఈ పక్కకు గంధం అంటే చెప్పకు ఈ పక్కకు ఇట్లాంటి ఇటు అట్లా పోకపోతే అట్లా ఇట్లా పోకపోతే లాస్ట్ గా చెప్పాలి అనుకుని ఇక లాస్ట్ ఇదే నా లెక్క ముక్కు పొరుగుండి నా లెక్క నాలుక పెద్ద ఉన్నోళ్ళకు ఏదో రకంగా ఇట్లా ఇతరంగా అదనంగా పోతే కానీ కొందరు ఉంటుంది నచ్చి ముక్కు ఉంటుంది ఆ ముక్కు కాడికి నాలిక పోదు నాలిక కాడికి ముక్కు రాదు ముక్కు నిండా తీద్దామంటే మొండి లేదా కొద్దిగా లేచి అలుకూర వేసుకొని అన్నం వండుకొని పత్తేరును ఏదన్నా పనికి పోతే పోంగా ఇంటి పక్కన ఎట్లా ఇస్తారో తెలుసునా ఇలా అత్తే ఉందో పెద్ద పని అదుగో 350 వస్తావా ఎంత కైకిలి కైకిలి కొండ కట్టుకున్న పోతుంది అది అది ముక్కు నిండుంటే వేరే ఉంటుంది మాట ముక్కు సాపు ఉంటే వేరే ఉంటుంది మాట సరిదైన వాళ్ళు మాట్లాడితే అర్థమైందా ఏది లేకపోతే అల్లుగా అర్థమైంది ఈ ముక్కు నిండి ఉన్నాక చెప్పులు కూడా చక్కగా ఇంటి మళ్ళీ ఆ మీటర్ తెచ్చుకోవాలి ఆ మీటర్ ఒక్కొక్కటి 70,000 కావాలి ఒక్క మీటర్ పోనీ అన్న అదే ఓయలకు మహారాజా ఉన్నట్టుంటే కాళ్ళు పట్టుకొని కైలాసం వెళ్ళని తెచ్చినట్టుండే అటువంటి బిడ్డ తారంగుతూ తోడున్నాడు మాయమై లోకాల శంకరుడు కొండల్ల కచ్చిండు శంకరుడు గానాడుగా తల్లి సుభద్రదేవైన నరుడనుకున్నది గాని నారాయణ మురసంట తెలవదవ్వా వచ్చిన వారు పరమాత్ముడు అంటే పట్టిన ప్రాణం విడవకపోదు కావచ్చు అయినా పర్వాలేదు ఒక్క కొడుకుతోడ మళ్ళొక్క కొడుకుతోడ బిడ్డ ఫలమైతే దొరికింది వచ్చినందుకు సంతాన ఫలము దొరికిందా అని భర్త వేడికి ఎలా వచ్చింది నాదా పదవయ్య కాలి కట్టవే కాలి నాగవల్లు అది కలియేడు మేడల్లో ఓదవా అని భార్యభర్తలు బయలుదేరిపోతున్నారు రామ రామ భార్య భర్తలు తుమ్మలియాల ఏలో ఎల్లో వాళ్ళు బయలుదేరే తుమ్మలియాల
కింద ఆయనకు ఒక్క కళ వస్తలేనట్టుంది ఇక ఇద్దరు హనుమగలైన తుమ్మరియాలో ఇరవైలో ఇరలో వందేల తుమ్మరియాలో ఈ కాళ్ళైతే పోయి డబ్బు పట్టుకొని పోతాను ఇక వాడలు ఎల్లైన తుమ్మరియాలో ఇరవైలో లారివేడ వెళ్ళైన తుమ్మరియాలో సాదిరి 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 వరమరాజరి సాదిరి ఆనాడు భార్య భర్త వంత తెలంగాణ వంత కోడి రంగాలు కట్టుకొని ఇల్లు గడమైన కొడలాడి ఇలాగ ఏడు మేడల్లా ఓ దేవుడా ఇక భార్య భర్తల మామలను ఇక ఇల్లుతో బాలు పట్టే అమలను ఇక ఇంటి బాడాలు పట్టే ఓ దేవుడా ఇక భార్య భర్తలు నామో దేవుడా ఇక వాళ్ళు ఏడు వస్తారమ్మా మరి ఏడు మేడల్లా భార్య భర్తలు ఏడు వస్తున్నారు రాఘవ రామచంద్ర నా కింద ఏడుగురు దాశికాంతలుండాలి రావాలి కాళ్ళు కడగాలి కలి ఏడు మేడల నింపుతూనే పోతా లేకుంటే లేదా అని కడే దర్వాజల్లో నిలుచుంటున్నారు రాజాన రాజు అమ్మా దాసి అదే వరుడు పాడైందే ఈ ఊరికాడ హనుమన్ల గుడి మీద మైకు తీసేసి నిన్న ఒరిపియాల రోజు అడబెట్టు అంటే నన్ను పెట్టుండ్రి దాని గత తీసేసి నా డైపర్ పెట్టుండ్రి డైపర్ పెట్టుండ్రి రోజు 20,000 ఇస్తాయి బాయ్ నాక వండనియ్యా పొద్దునాక వండనియ్యా కన్న తల్లి ఏనాడు ఏరవచ్చిందో ఏనాడు ఏరవచ్చిందో దోస్తగారి చేతుల నివాళులు కట్టుకోని ఎట్లా పోతున్నారు ఎట్లా పోతున్నారు నేను వస్తాను పెళ్ళికి లేకపోతే ఉల్లి గద్దలు కట్టుకున్నా లేకపోతే
నాదల పెట్టు రాజనాల పెట్టు కాళ్ళు తీసి నాదల పెట్టాం దాసి నేను నిన్న మొన్నటోనే ఉన్నా అయ్యయ్యో చందీపు చూస్తున్నావా చేసిన కూకున్న మంది అంటారు మా పని ఎవరు సందీప్ వాళ్ళ ముగ్గురు ఇట్లా కింద అతను మీద చౌల రంగాల తాడి చెట్లకు ఈత చెట్లకు లొచ్చిగా దాసి గట్ల కదే సానిగా మాట్లాడాలి రోడ్డు మీద పీడి గంట లెక్క గడ్డ కాదు బ్రేకర్ అనాలి చూడదా నీకైనా నొప్పితే ఆయనకేమన్నా వస్తాయి ఎట్లా తెలుసారి భోగవంత కుదరికి ఇచ్చిందా గురికిచ్చుడు కాదు వదిలికిచ్చిందా ఆయన కుదిరికిస్తే మనకు వదిలికిచ్చే ఎట్లుంది మన తిప్పలున్నట్టు లేదా దాసి నేనిప్పుడు దాసి ఓ దాసి నేను నీళ్ళు పోసుకున్నా నీళ్ళంతే నేను 3 వట్ల పోసుకున్నా రాజు అయితే 4 వట్ల పోసుకుంటూ సందీప్ పిల్లగడది 7 వట్ల పోసుకుంటూ వెనక ముత్తాలి వెనక పచ్చనాటి అది కానీ ఆయనక బొత్తుంది ఆయన బొత్తంత నీ చెత్తంత విలువ కాదు నీ చెత్తంత కలిసి ఆయన బొత్తంత విలువ కాదు దాసి గానీళ్ళు కాదమ్మా నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటాను ప్రెగ్నెంట్ నా సందీప్ బాబు అయితే తాగవచ్చు సంఘానికి నా కొడుకు అయితే తిరగవచ్చు సంఘానికి ఈ సౌందర్య మహిళా సంఘానికి నేను మహిళా సంఘానికి గ్రూప్ లీడర్ మండల మహిళా సంఘానికి గ్రూప్ లీడర్ గట్ట కాదమ్మా నేనిప్పుడు మంత్ మిస్ తెలవప్పిందే మొన్న 3 మిత్తు సందీప్ 6 మిత్తు నేను 7 మిస్ అయినా ఇవాళ ఏ నెల మిస్ అయినా 3 గట్ల విక్రీస్ అయింది లేకుంటే అంతకుముందు మంచిగుండ్రు కన్నగడ్డ లెక్క ఉండు ఇప్పుడు ఉల్లిగడ్డ లెక్క అయిండు దాచి గట్ల కాదమ్మా నేనిప్పుడు పొట్టతోటి ఉన్నాను అంటున్నా వాడి పొట్టగా తిన్నాడు ఏం చేస్తారో ముగిస్తూ ఇక్కడ మీ బామ్మడినాడు ఏం చేస్తారు రాజు వాడి పొట్టగా తిన్నాడు ఏం చేస్తారు అలా బరువుడేనా ఆయనకి ఇద్దరు అదైతే అది పొట్ట కట్టిందంటే ఇంత యూరియా ఇంత పొటాసి ఇంత చిమ్మట తీసుకొస్తాము లోపల పంపు పట్టి లోపల వస్తాము అదేమన్నా వరిసేన అనుకున్నావా జొన్న సేన అనుకున్నావా గొరక పెట్టాలి లోపల గొరక పెట్టాలి నాక అరటి పండ్లు చేపోయి అరటి పండ్లు తింటే అంకర కొడతారు చేపలు తింటే 4 అన్ని పీటిగా 4 దొరికినే దొరికాయి అంగూరు తింటే ఒకరొకరు ఉంటుంది జామ పండ్లు తింటే గట్టి ఉంటే అనుసాదానికి ఫ్రూట్స్ తింటే ఒకరు ఇచ్చుకుంటూ దానికి ఇద్దరు 4 ఇస్తారు సందీపు 4 పెడతాడు నీకు గవి కాదే మరి ఏం పూట తినమంటావు మరి ఏం తిన్నా గానీ నాకు లగ్గమైనాక మా మమ్మీ ఏమన్నది మా మమ్మీ అమ్మ పేరు ఏం పేరే ఇక గల కూకుని మా చిట్టి నక్షత్ర చూడు ఎట్లా మన బోల చదువు పెట్టింది పట్టు కూర్చింది అర్థంగా పెట్టింది మా సోనియా లగ్గమైనకి 20 ఏళ్ళకి అయింది నేను అయిన సంగతి నాకు తెలియదు ఇక ఇట్లా అయితే మమ్మీ ఇట్లా ఒకరించుకుంటుంది అంటే ఏం తిన్నా మమ్మీ నువ్వు అంటే 4 కొప్పడి పండు ఆ కొప్పడి పండు తిన్నందుకు నా బొత్త గింత అయింది గింత అయినాక బొత్త పట్టుకుంటుందా లేస్తే గంట కూకుంటే గట్ట ఇక బొంగర చూసుకుని ఒక్క దుంకుడు దుంకుతే లోపల ఉన్న పౌరుడు టెంట్ పొక్క వేసుకొని లాంటి పొక్క గట్ట కొప్పడి పండుగ ఒక చూసి లేదు ఒక దావకా లేదు నార్మల్ పొప్పడి పండు తీసినట్టు ఉంటుందా బొరగండు పోతుందట రాదంటే సందీప్ ఉంటుందా పొప్పడి పండు ఆయనకి పండు తెలుసు అంతే నేను అమ్మవారి చూడగా తల్లి ఏనాడు సుభద్రదేవి
అక్క వచ్చినా గది కళ్యాణం వచ్చినా గది సూదిని ముళ్ళ కడతాడు పంది కొక్కును పాత్ర పెడితే తాగదాట అలనాటి వారికి గడియలు విలనాటి వారికి నెలలు గడియల కొద్ది గర్భం ఎట్లా పెరుగుతున్నది రాఘవ రామచంద్ర ఈ అన్నంలో నా పిండ ఎన్నికలు చేయరాదు ముడవరాదు సిగురు దెబ్బల్లా కన్నవా తల్లి సిగబడితేనేమి చేతులు సన్నమాయ చీకట్లు బదులాయ బట్టంత బతుపాయ మాలంత రూపులచ్చుమయ్యావా ఆపలేదు గర్భవేదన కన్నవా తల్లి ఓపలేదు గర్భవేదన వెనక నేను పుట్టిన ఇచ్చిన అనుకో రాకడి నేర్చినట్టు నేను నేర్చుకోవాలా పిల్లలు పిల్లగా తెల్లగా బయటపడితే ఈ చింటును ఈ చెరలను ఎవరి రీతిగా దానం చేపించి గుండె వచ్చి ఇద్దరికి దానం చేయిస్తా అట్టబాది పోతే 10 రూపాయలు నా దగ్గర లేవు 10 రూపాయలు వాళ్ళ ముందులో వారెత్తా ఆయన గుండెలో వారెత్తా వారెత్తా బాగా తీరపోతే మళ్ళా దానం చేపించి 5 చుట్లు గుడి చుట్టూ నింపి 5 కోళ్ళ నీళ్ళ ఎక్కిపిస్తా సోమవారం ఒక్కపోతే శుక్రవారం ఒక్కపోతే నీలింగగా నీకు పైలం కావాలి నీలింగగా నీకు పైలము నీళ్ళ 3 బొట్లు నిన్న 3 బొట్లు ఓ దారం చేస్తా ఎవరు రాజులో ఇద్దరు జల్లకి పెడతా నాకు
ఈ మగడత్తుల్లో నాకు ఇక బలరత్తుల్లో వచ్చిన కష్టం కదా తెలితే వచ్చిన కష్టం కదా తెలితే మొగడి పక్కల మొదలు పెడతా రాళ్ళు పెడతా రోజు పెడతా అందుకు నాకు ఇక మగడత్తుల్లో నాకు ఈ బలరత్తుల్లో చేరవారని మధ్య పోయేరు సులోచన ఇది మంచిగుంది. అది నిజంగా సులోచన ఉన్నట్టు ఉంది. ఎవరు తిండ్రా చూడే ఎవరు ఎవరు వచ్చిర్రు నీకు అన్నేరికి ఏం చూసేట్టు చేతులు ఉన్నది బిడ్డ. మరి ఇలా రమ్మాని కర్మానికి కానుపు చేసిండు. ఇట్లా ఎంతమంది గుంజుకొని వస్తుంది ఆనకట్టు మొత్తం ఇల్లే. మరి లక్ష్మి కొడుకు మరి కొన్ని పాలు ఒకరికి బిడ్డలు ఏనాడు ఎత్తుకున్నారు మంచిగా దాన్ని కట్టుకోవట్లేదు. గందుకని మొగలుగా గుర్తారా నేను గందుక దీని మొగలు ఉంచుకోండి. ఆ గోతులో చాలా అందంగా ఏనాడు తయారైంది మొగలు మంచిగా పందుకుళ్ళు అయినట్టు అయింది. ఎందుకని అందరి మొగలు ఒక్క తీరు అందరి మొగలు అన్ని తీరులా పట్టుకొని అంత గిట్లా అవుతుంది మా చెల్ల లెక్క. మొగలు తాగచ్చినాక పక్కన చదువురు గప్ప గప్ప గుడ్డు పోయింది. తిన్నారు ఏడు ఇళ్ళ బంగారు కొడుకు ఏనాడు పెట్టినారు. మన దొరచాలి చేతులు పెట్టి రావాలి. పదమ చులోచన ఏమంటాడు పోదాం. మనం తానం చేసినావా? చేసిన గట్టిగా ఏ చెప్పే చింత చెప్పు పెట్టింది. ఇక మన బలవారు ఎట్లా పోతున్నారు ఎట్లా పోతున్నారు ఉన్నాపి వెన్నెలా వలలో పూటి కాయంగా అమ్మాపి వెన్నెలా వలలో హాయి కాయంగా
మరి జరుపుకోవాలి మరి నీరు ఒక్కరావాలి ఇలాగా తను చేయాలి మరి నీళ్ళ కన్నా పోవాలి నీ బిందేదే బిందె లేదు ఈ దువారం ఉంటున్నట్టు కూరగాయల స్నానం చెప్పియాలి అక్కి వరకు కింద జాగ్రత్త లంజే నీకేమైందో వనకాల పండుగ చక్కగా అనకు లేచింది ఇప్పుడే ఏంటిది ఇద్దరు ముగ్గురు అక్క నెలలైనా మనం పోయి వస్తావా అని వస్తున్నారు రమ రమ హరి రమ రమ రమ